హైదరాబాద్లోని ఓ ప్రైమరీ స్కూల్లో ఫీజుల పేరుతో దోపిడీ జరుగుతుందని మీకు తెలుసా? నర్సరీకి ఏకంగా 2.5 లక్షలు వసూలు చేస్తున్నారని సోషల్ మీడియాలో ఓ యూజర్ వాపోయారు. ఏబీసీడీలు నేర్చుకోవటానికి నెల నెల 21,000 చెల్లించాలని తన పోస్టు చేశాడు. ఇంత భారీగా వసూలు చేస్తున్న ఫీజుకు స్కూల్ యాజమాన్యం ఎలా న్యాయం చేస్తున్నారని, ఆ స్థాయిలో ఖర్చయ్యేంతగా ఏం నేర్పిస్తున్నారో అంటూ ప్రశ్నించింది. ఫీజుల వివరాలకు సంబంధించిన పేపర్ను ఫోటో తీసి అనురాధ తివారీ అనే యూజర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం ఎక్స్లో వైరల్గా మారింది. నర్సరీకి వచ్చేసి 2,51,000 1 నుంచి 2వ తరగతులకు 2,91,000 చొప్పున సదరు స్కూలు వసూలు చేస్తుందని అనురాధ తెలిపారు. ఈ లెక్కన మధ్య తరగతి ప్రజల కష్టార్జితం మొత్తం స్కూల్ ఫీజులకు సరిపోయేలా లేదని చెప్పారు. ఈ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలపై ఆమె మండిపడ్డారట. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పోస్టుపై పలువురు యూజర్లు స్పందిస్తూ ఇదంతా పెద్ద స్కామ్ గా మారిందని, స్కూల్ యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులను దోచుకుంటున్నారని కొంతమంది వాపోయారు. ప్రభుత్వం ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, దీనికో వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.